విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సినిమాలో లొకేషన్స్ బాగున్నాయి, కళ్యాణ్ రామ్ యాక్షన్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ట్విస్ట్లు బాగున్నాయి. సో సినిమా ఓవరాల్గా మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సినిమా మాత్రం మీకు ఎక్కడ బోర్ అనిపించదు. చాలా బాగా, అంటే లొకేషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇంతకుముందు కూడా మనకు సుభాష్ చంద్రబోస్ అని నిఖిల్ ఒక సినిమా చేసిండు, కొంచెం అందులో ఉంటుంది కానీ అందులో ఏముండదు. కానీ ఇందులో మాత్రం ఆ సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకొని చాలా మంచిగా సీక్రెట్ ఏజెంట్ లాగా మనకు ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ 2-3 ఉంటాయి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ రామ్కి మాత్రం ఒక బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మనం సాంగ్స్ మనకి అంత ఇంప్రెస్ చేయవు, ఎందుకంటే మనకు ఆడియో కూడా ఎక్కడ పెద్ద హిట్ కాలేదు. సో సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం మనకు సినిమా లాగ్ అయిందేమో, కొంచెం గుంజుతూనేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్లతో ఉంటుంది సినిమా. సో మీరు ఎక్కడ గెస్ చేయలేరు. సో సినిమాలో ట్విస్ట్ టర్న్స్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. 100% హిట్ అండి, అది డౌటే లేదు. సరే, ఇంతకుముందు సలార్ వచ్చింది, కొంచెము ఆడియన్స్ బాగా దాన్ని చూసారు కాబట్టి ఈ సినిమా కూడా మెల్లమెల్లగా కొంచెం స్లో టాక్ వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మంచిగా తప్పకుండా హిట్ అవుతుంది కళ్యాణ్ రామ్కి, ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా వచ్చిన తర్వాత అంత పెద్ద హిట్ దొరకలేదు. సో ఈ సినిమా మాత్రం మంచి హిట్, అందరు చూడొచ్చు. సో మనకు ఎంగేజింగ్గా ఉంటుంది. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ కానీ కొంచెం కొత్త జోనర్లో సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అని మనం చెప్పచ్చు. మూవీ అయితే నాకు నచ్చిందన్న. నేను ఇప్పుడే చూసి ఇచ్చాను ఫస్ట్ షో, అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇది రిలేటెడ్ టు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ మాట, హీరో రోల్ అది. అండ్ ఈ రియల్లీ యాక్టెడ్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఇంకా మనకు వచ్చి ఇక్కడ మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ వచ్చి సైడ్ ట్రాక్ నార్మల్, నో డాన్సింగ్ నథింగ్. మనకైతే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చివరిలో చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బాగుంది అది. అండ్ ఐ లవ్డ్ ఇట్ అండ్ వాచబుల్ మూవీ. ఎస్, తీసుకెళ్తుంది. ఎస్, అంతా మన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఆ థీమ్తో ఉంది మూవీ మొత్తం, A to Z. నో మోడర్నైజేషన్ ఎనీథింగ్. ఆ వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ బ్రిటిష్ టైంలో మన ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్న ఆ సీన్స్, ఆ థీమ్తో ఉంది మూవీ అంతా, A to Z. BGMs ఇస్ గుడ్, హిట్ పడ్డట్టే. ఇంకా ఫ్లో చూడాలి, జనరల్ ఫ్లో. నాకైతే నా మైండ్ సెట్కి అయితే నాకైతే మూవీ నచ్చింది. యూ హ్యావ్ టు చెక్ విత్ ఆడియన్స్, బట్ మూవీ బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఒక ప్రతి ట్విస్ట్లో అన్న రేస్ మూవీని మించిన ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే తమిళ్లో చూసుకుంటే తమిళ్ మూవీలో ఎక్కువ ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్ల కన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. ఇందులో ప్రతి ట్విస్ట్ నెక్స్ట్ ఏంటి అని ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా ఉంది. కాబట్టి ట్విస్ట్ తమిళ్ మూవీలో కొన్ని కనిపెట్టవచ్చు నెక్స్ట్ ట్విస్ట్ అని, కానీ ఈ సినిమాలో అసలు కనిపెట్టడానికి అవదు. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సంయుక్త మీనన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ చేశారు, బాగా చేశారన్న. ఆమెకి కొంచెం అదే ఏజెన్సీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమెకి హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందన్న. డెవిల్ మూవీ మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లు అనిపించిందండి. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంది. మోరోవర్ మనం గెస్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ. అంటే మన నడిపించిన విధానం అయితే, స్టోరీ లైన్ నడిపించిన స్క్రీన్ ప్లే అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారండి సినిమా అయితే. హైలైట్స్ అనిపించి సస్పెన్స్ బాగా హైలైట్స్ ఉంది. ట్విస్ట్లో సస్పెన్స్ బాగా హైలైట్ అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడిపించిన స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి సినిమాకి. లాగే అనిపించలేదండి, అంటే లాగే అనిపించలేదు. అంటే ఎడిషనల్గా కొన్ని ఏదో కావాలని పెట్టినట్టు అనిపించింది, కానీ అవన్నీ ట్విస్ట్ పరంగా అంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేసే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగానే పెట్టారండి. ఎలాంటి బింబిసార్ అంత లేదండి, అది సపరేట్ ఇది సపరేటు. కానీ బింబిసార్ అంతా సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. కానీ మోర్ ఓవర్ ఈ సినిమా అయితే మాత్రం అంటే ఫ్రీడమ్, నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చింది సినిమా అండి. ఇది సూపర్ అండి. కళ్యాణ్ రామ్ చాలా యాక్ట్ చేశాడు, చాలా యంగ్ అనిపించాడు ఈ సినిమాలో. సెపరేట్ అంటే లుక్ పరంగా చాలా బాగా అనిపించింది. సంయుక్త మీనన్, మాలవిక నాయర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త మీనన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మాలవిక కొంతవరకే స్క్రీన్ షేర్ చేసుకుందాము. కామెడీ కానీ అంటే సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదన్న దీంట్లో. ఓన్లీ స్టోరీని, నేతాజీని ఒక మామూలుగా ఆయన ఎలా ప్రొడక్ట్ చేయాలో బ్రిటిషర్స్ నుంచే ఈ స్టోరీ నడిపించాడండి.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడండి. స్టోరీ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎలాంటి మీకు బోరింగ్ ఉంటుందో, యూ విల్ ఎంజాయ్. డైరెక్షన్ బాగా తీసాడు, అభిషేక్ నామా బాగా తీసాడు. అట్లేం లేదండి, బాగా నడిపించాడు. ఏదో డైరెక్టర్ ఇంపాక్ట్ ఏం పడలేదండి, మంచిగా అనిపించింది సినిమా అయితే. నేనైతే బాగా ఏం చేస్తాను. అప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడే డెవిల్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ వైజ్ అయితే అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్య రెగ్యులర్ మూవీస్ అన్ని మనం చూసి ఇలాంటి డిఫరెంట్ మూవీకి వచ్చేసరికి నాకు కూడా మంచి ఫీల్ వచ్చిందనమాట. సో కళ్యాణ్ రామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాట్సాప్ చెప్పాలనుకుంటున్నాను ఇట్లాంటి సెలక్షన్కి. బాగుంది బ్రో. మనకేంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అనమాట. కళ్యాణ్ రామ్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాకుండా వచ్చే ట్విస్ట్ కావచ్చు, డైలాగ్స్ అనమాట. మీ బ్రిటిష్ వాళ్ళు మా నేల కోసం వచ్చారు కదా, నేల ఇస్తాను మీకు, కాకపోతే 6 అడుగులు నేల ఇస్తాను, మిమ్మల్ని చంపి పాతి పెట్టేటప్పుడు అని చెప్పేది కావచ్చు. సో ఇలాంటి మీకు చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. సో ఇలాంటి డైలాగ్స్ అని నిజంగా బాగా పేలింది. గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి, 2-3 ట్విస్టులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. అరే ఏంట్రా ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంది అని అనుకుంటే ఇంటర్వెల్ మెంతు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా బింబిసారా అంత నేను చెప్పను, కానీ బట్ ఇది కూడా హిట్ మూవీనే. సో డెఫినెట్లీ బెటర్ దాన్ అమిగోస్. చేసింది ఎక్స్ప్రెషన్ ఏదో కొంచెం పలికిచ్చింది, బట్ కళ్యాణ్ రామ్ బాగా చేస్తాడు. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్లీ వన్ మ్యాన్ షో లాగే ఉంటుంది అనమాట కళ్యాణ్ రామే. సో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్లు ఉంటుంది. ట్విస్ట్ కావచ్చు, కళ్యాణ్ రామ్కి ఒక ఎలివేషన్ ఇస్తాడనమాట షఫీ, అది కావచ్చు. మళ్ళీ క్లైమాక్స్లో మోర్స్ కోడ్ గురించి ఉంటుంది, అది కావచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ ముందర ఒక 4-5 సీన్లు అయితే మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఇవే హైలైట్స్. బీజిఎం పెద్ద చెప్పుకునేంత బీజిఎం బాగుంది. సాంగ్స్ పెద్ద చెప్పుకునేంత సాంగ్ నాకైతే పర్సనల్గా ఎక్కలేదు. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక మనకు మర్డర్ మిస్టరీతో కూడుకున్న ఇండిపెండెన్స్ డ్రామా, ఒక అంటే చాలా జోనర్స్ టచ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉంటుంది. మనకి సెకండ్ హాఫ్ చూసేంత వరకు అరే మన టైం వేస్ట్ కాలేదు, మంచి మూవీకి వచ్చినామని మనకు అనిపిస్తుంది. భయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూస్తున్నా. కళ్యాణ్ రామ్ అన్న బింబిసారా తర్వాత నెక్స్ట్ ఒక మూవీ వచ్చింది, అది పక్కన పెడితే బింబిసారా మించిపోయింది భయ్యా. అసలు అది వేరే జోన్, ఇది వేరే జోన్ అయినా కానీ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ అన్న ఏమన్నా యాప్ట్ అయ్యాడంటే నిజంగా అసలు వేరే 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 లెవెల్. అసలు కళ్యాణ్ రామన్ లుక్ ఇందులోనే రెండు లుక్లు ఇచ్చారు కదా, అయ్యి బాబా. అసలు ఫస్ట్ అయితే అసలు ఆ లుక్ అయితే నేనైతే మామూలు లేదు, సూపర్ ఉంది. సబ్జెక్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఇది నిజంగా. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా సస్పెన్స్గా ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో డైరెక్టర్ గారు ఇరగదీశారు సార్, మామూలు లేదు. ఫైట్ సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు కళ్యాణ్ రామన్ యాక్టింగ్ చూస్తుంటే బింబిసారా 2 వస్తే ఇంకా కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్కు అసలు డేట్స్ దొరుకుతాయో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. డైరెక్టర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఎవరన్నా కళ్యాణ్ రామన్తో సినిమా చేయాలనుకుంటే డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే జూనియర్ ఇండియాను మించిపోతాడు. నాకు అర్థమైపోతుంది అన్న, కళ్యాణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కుతానే ఉన్నాడు. అసలు బింబిసారా 2 వచ్చిందా, కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే. ఎర్రగా తీసింది డెవిల్ మూవీ అది. ఏదన్నా అన్న బింబిసారా వేరే జోను, దాని మీద బంపర్ హిట్ అన్ని సినిమా, బంపర్ సూపర్ హిట్ అంతే. వేరే లెవెల్ ఉందండి, చాలా ఎర్రగా తీసిన డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన యాటిట్యూడ్, కళ్యాణ్ రామన్ యాటిట్యూడ్ కానీ సినిమాలో వేరే లెవెల్ అన్న. అసలు నిజంగా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఆల్రెడీ బింబిసారాలో కంటిన్యూ ఆవిడ మేడం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందో ఏందో తెలియదు, కానీ డైరెక్టర్ గారు మళ్ళీ ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్గా పెట్టారు. నెక్స్ట్ బింబిసారా 2లో కూడా ఆవిడ ఉంటుంది. అసలు వేరే లెవెల్ ఆవిడ యాక్టింగ్ అంటే మనం చెప్పగలేదు, అంత న్యాచురల్ యాక్టింగ్ ఆవిడది. చాలా అంటే చాలా న్యాచురల్గా పోయింది సినిమాలో యాక్టింగ్, సూపర్ ఉంది. కళ్యాణ్ రామన్న హైలైట్స్, ఆయన లుక్, ఫైట్స్ ఎర్రగా తీసిన అంతే, నాకైతే సూపర్. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.